సార్ సార్ మొన్న ఇరిగింది, నిన్న పొద్దున ఇరిగింది కొద్దిగా. బుడమేరుకు సంబంధించినటువంటి ఏదైతే గండ్లు మొన్న పడినటువంటి ప్రాంతంలో మనందరం కూడా ఉన్నాం. నిన్ననే జగన్మోహన్ రెడ్డి సింగ్ నగర్ వరద నీటిలో నుంచుని ఆయన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆ కాళ్ల కింద ఉన్నటువంటి వరద నీరు సింగ్ నగర్ లో చుట్టుముట్టడానికి కారకుడు ఎవడు? 100% నువ్వు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే మన బుడమేరుకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో కేవలం 5,000 క్యూసెక్కులు నీరు మాత్రమే వెళ్లేటువంటి ఈ బుడమేరుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేసి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందనేటువంటి ఆలోచనతోటి, అదేవిధంగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీరు కూడా ఈ బుడమేరు ద్వారా ఈ డైవర్షన్ ఛానల్ గా దీన్ని పనిచేసి కృష్ణా నదికి తీసుకెళ్లాలనే ఆలోచనతోటి 5,000 క్యూసెక్కుల కెపాసిటీ బుడమేరుని 35,000 క్యూసెక్కులకి ఆయన పెంచి దానికి ఏదైతే మరి ఎక్స్టెన్షన్ అదేవిధంగా వాల్స్ తోడు సహా నిర్మాణానికి ఆయన టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇస్తే 3 ఏజెన్సీలు వచ్చి 80-90% పనులు ఆ రోజు ఈ డైవర్షన్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పరిస్థితి ఇప్పుడే మనం చూసాం. ఏదైతే మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు కూడా ఈ యొక్క గండిలో మనం చూస్తాం. ఏదైతే సైఫన్ ఇప్పుడే మనకు కనపడుతూ ఉంది, అలాగే అటువైపు కూడా ఒక సైఫన్ కనపడుతూ ఉంది. ఇది ఆ రోజు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టినటువంటివి. అంటే నేనేమంటానంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ బుడమేరుకి చేసినటువంటి ఆ పనులు తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో కనీసం మళ్ళీ ఈ బుడమేరుకి ఆ బ్యాలెన్స్ వర్క్ సంబంధించి ఒక తట్ట మట్టి గాని, ఒక అర్బస్తా సిమెంట్ పని గాని, ఒక్క ₹1 పని కూడా నువ్వు ఈ యొక్క బుడమేరుకి చేయకపోవడం వల్లనే ఆ యొక్క 35,000 క్యూసెక్కులకి ఏదైతే దీన్ని ఎక్స్టెండ్ చేసామో ఆ పనులు పూర్తి కాకపోవడం వల్లనే ఆ రోజు వరద 30,000 క్యూసెక్కులకి రావడంతో మరి 15,000 క్యూసెక్కులకు మాత్రమే మరి పనులు జరగక మార్గం లేకపోవడంతో ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఇదిగో ఇప్పుడు మనం నుంచున్నాం. ఇంత ఎత్తున ఆ ఫ్లడ్ వాటర్ రేజ్ అయ్యి ఈ గట్టు మేంచ ఫ్లో అయి ఇంకా గత్యంతరం లేక ఇట్లాగా ఇటువంటి బీచెస్ 3 చోట్ల ఇటువంటి పెద్ద పెద్ద గండ్లు పడి మరి ఏదైతే సింగ్ నగర్ ని ముంచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు నీ చేసినటువంటి తప్పులు, నీ పాపం? 5 సంవత్సరాల్లో నిమ్మకం నీరెత్తినట్లు ఆ తాడేపల్లిలో పడుకున్నావు కాబట్టే ₹5 పని ఈ బుడమేరులో నువ్వు చేయలేదు కాబట్టే ఆ 35,000 క్యూసెక్కుల కెపాసిటీకి ఈ బుడమేరుని ఆ బ్యాలెన్స్ 10% పనులు పూర్తి చేయలేదు కాబట్టే మరి ఆ యొక్క బుడమేరు పొంగి ఈ వేళ గండ్లు పడి ఆ యొక్క సింగ్ నగర్ ని ఆ విజయవాడ సిటీని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఈ ఆ యొక్క పాపం బాధితుల యొక్క ఆవేదనకు నువ్వు కారకుడు కాదా అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నీ మాదిరిగా తాడేపల్లిలోనో లేకపోతే ప్యాలెస్ లోనో మొద్దు నిద్రపోయేటువంటి వ్యక్తి కాదు. 74 సంవత్సరాల వయసులో మొన్న 2 రోజులు చూస్తూ ఉన్నాం. రోజుకి 2 గంటలు పడుకుని 22 గంటలు పని చేస్తున్నారు, రాత్రులు నిద్ర సైతం పక్కన పెట్టి. మాలాంటి మంత్రులు గాని, ఐఏఎస్ ఆఫీసర్లు గాని అందరూ కూడా పరిగెత్తిస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే మరి ఈ యొక్క గండ్లు ఏవైతే 3 చోట్ల పడ్డాయో మరి ఆ గండ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలని, అందులో దారి తెంది లేదు. ఇప్పుడే చూసాం, ట్రాక్టర్ మీద మనం రావడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితి గండి మీదకి. అటువంటిది ఇప్పుడు పెద్ద పెద్ద టన్నుల లారీలు వచ్చి దీన్ని ఫిల్ చేయాలని అంటే అప్రోచ్ లేకపోతే మొన్న బ్రిడ్జ్ కి ఒక రాత్రి అంతా కూడా కష్టపడి లైటింగ్ పెట్టుకుని అప్రోచ్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి రావడానికి మళ్ళీ గ్రావెల్ రోడ్లు ఫామ్ చేసుకున్నాం. రాత్రి 12:30కి అక్కడ ఫస్ట్ బీచ్ కి చేరుకుని పనులు మొదలు పెట్టాం. ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి గళ్ళుని పోడ్చాలంటే మరి సింగిల్ వే ఉండడం, అది కూడా అండలు జారిపోయినటువంటి పరిస్థితుల్ని కూడా ప్రాణాలను కూడా పక్కన పెట్టి మేము పనులు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా కనీసం ఒక 3-4 రోజుల్లో అయినా ఈ బ్రీచెస్ ని మనం పోడ్చాలి.